అంటే ఆదికాండం 27వ అధ్యాయము 28వ వచనంలో విస్తారమైన ధాన్యము ద్రాక్షరసము దేవుడు మీకు అనుగ్రహించును గాక. హల్లెలూయా. చూడండి, దేవుడు ఎంత చక్కగా ఈ ఉదయకాల సమయంలో మాట్లాడుతున్నారు తెలుసా అండి మీతోని. ఏమని మాట్లాడుతున్నాడు? విస్తారమైన ధాన్యము కదండి. హల్లెలూయా. కొంచెం కాదంట అండి. ఈరోజు నీ పరిస్థితులు బాగాలేవేమో, చాలా మంది దారిద్ర్యంగా ఉంటుంది, అప్పుల్లో ఉన్నాం, మాకు ఎస్సే రోగంలో ఉన్నాం, ఎస్సే మాకు కార్యం చేస్తావు, ఇంకెన్ని రోజులు అని చెప్పి వెయిట్ చేస్తున్నావు. అయితే దేవుడు నీతో మాట్లాడుతుండు. సిస్టర్ సన్రైజ్, ప్రతి ఒక్క జీవితం అనేక మేలులతో నింపపోతున్నాండి. విస్తారమైన ధాన్యము ద్రాక్షరసము దేవుడు మీకు అనుగ్రహించునుగాక అంటుండు. ఈరోజు నీ అప్పులున్నాయేమో, నీ పరిస్థితులు బాగాలేదేమో, నీ కుటుంబంలో మరి నీ పిల్లలు ఎన్ని రోజుల నుంచో మొరపెడుతున్నాను యేసుప్రభా, ఉపవాసం ఉంటున్నాను, ప్రార్థిస్తున్నాను, గోజాడుతున్నాను, బతిమాలుకుంటున్నాను యేసుప్రభా, తాగుడికి వ్యసనాలకి బానిస అయిపోయాను యేసయ్యా, నా జీవితం అంతా ఇలాక దేవా మరి మంచిగా లేదు యేసుప్రభా, దేవా అన్ని రకాలుగా నేను బాధపడుతున్నాను, దుఃఖపడుతున్నాను, ఆవేదన చెందుతున్నాను యేసుప్రభా, నా జీవితం మార్పు లేదు యేసుప్రభా, నా కుటుంబంలో మార్పు లేదు యేసుప్రభా అని ఈరోజు నువ్వు బాధపడుతున్నావా? అయితే దేవుడు నీతో మాట్లాడుతున్నాండి. సిస్టర్స్ అండ్ బ్రదర్స్, ఎంతమంది అయితే ఉదయకాల వాగ్దానం వింటున్నారో, దేవుడు మీ పరిస్థితులను మార్చబోతుండో, మీ స్థితిని మార్చబోతుండు, మీ గతిని మార్చబోతుండండి. మీరు ఎప్పుడైతే ప్రార్థిస్తూ ఉంటారో అందుకేమంటున్నావు, విస్తారమైన ధాన్యము ఏం చేస్తుందంట అండి దేవుడు మీకు అనుగ్రహింపబోతుంది. నీ కుటుంబ పరిస్థితులన్నీ మార్చబోతుంది, నీ దారిద్ర్యాన్ని తీసివేస్తుండు, నిన్ను దీవెనకరంగా మార్చబోతుంది. నీ పరిస్థితులను దేవుడు మార్చడమే కాకుండా నీ స్థితిని, నీ గతిని మార్చబోతుందండి. హల్లెలూయా. కాబట్టి ఎంతమంది అయితే ప్రార్థిస్తున్నారు, ఎంతమంది దేవుని అడుగుతున్నారు